13వ వచనంలో, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. దేవునికి స్తోత్రం. చాలా మంచి కవిత్వముతో కూడిన మాటలు. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు కొన్ని సందర్భాల్లో వారున్న స్థితి చాలా దీనమైన స్థితి అయినప్పటికీ, చాలా కష్టముతోనూ, చాలా పేదరికములో ఉన్నప్పటికీ, అనేక శ్రమలలో ఉన్నప్పటికీ, దేవుడు తన బిడ్డలను చూసే విధానము వేరుగా ఉంటది. మనలను మనము చూసుకునే విధానము ఒక రకంగా ఉంటది. మనలను లోకస్తులు చూసే విధానము మరొక రకంగా ఉంటది. మనలను దేవుడు, తండ్రి అయిన దేవుడు చూసే విధానము మరొక విధంగా ఉంటది. దేవునికి స్తోత్రం. మీరు గొర్రెల దొడ్ల మధ్యన పండుకొని ఉండగా, గొర్రెల దొడ్ల మధ్యన పండుకొనుట అంటే ఇది రాజరికమును చూపిస్తూ ఉన్నదా? ఇది బీద పేదరికమును చూపిస్తూ ఉన్నదా? చెప్పండి దేవుని బిడ్డలారా. మీరు గొర్రెల దొడ్ల మధ్యను పండుకొని ఉండగా, మీరు చాలా పేదరికములో ఉండగా, లేకపోతే దీన స్థితిలో ఉండగా, మీరు ఎంతో కష్టమును అనుభవిస్తూ ఉండగా, ఆయన ఎలా చూస్తున్నాడంట? గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నదంట. గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. మీరు నాకు, నా దృష్టిలో మీరు చాలా గొప్పగానే, ఘనముగానే కనబడుతూ ఉన్నారు. మీ స్థితిని మీరు చూసుకొని బాధపడుతున్నట్లుగా మీకు అనిపిస్తుందేమో కానీ, నేను మాత్రం మిమ్ములను అలా చూడటం లేదు. గువ్వల రెక్కల చేత మీరు కప్పబడ్డారు. అది వెండితో కప్పబడినట్టున్నది. దేవునికి స్తోత్రం. ఏదో నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మీ మీద ఆ కప్పబడిన ఆ రెక్కలు యొక్క ఈకలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. అనేక సార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అనేక సార్లు ప్రతి చిన్నదానికి మనం వేసారిపోతా ఉంటాం. అనేక సార్లు కొద్ది శ్రమకు, కొంచెం వేడికి మనము భరించలేని వారుగా ఉన్నట్టుంటాం. మన ఎదుట పరిస్థితులు మనకి అననుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు, మనము తట్టుకోలేని వారముగా, మనము సహించలేని వారముగా ఉన్నట్టుంటాం. కానీ ప్రియులారా, దేవుడు ఎప్పుడు మనలను ఏ స్థితిలో గుండా నడిపించినా, ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోని వ్యక్తి జీవితంలో భక్తి వృద్ధి చెందదు. దేవునిలో మెచ్యూరిటీ, దేవునిలో లోతైన అనుభవాలు రావు, విశ్వాసము పెరగదు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ,
ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ మనము ఆ స్థితిలోనే మనము ఆ స్థితిలోనే గొర్రెల దొడ్డెల మధ్యలో పండుకోవాల్సొచ్చిందే. నేను ఎక్కడ పండుకోవాల్సొచ్చిందే? బాధనా? కోపమా? నేను ఈ స్థితిలో ఉండాల్సొచ్చిందే. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డవైతే, ఈ బాహ్య సంబంధమైన లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి కాలిక్యులేషన్ చేసుకోవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ భూమి మీద లెక్కలు నీ లెక్కలు కావు. నీ లెక్కలు, నీ మ్యాథ్స్ వేరు. దేవునికి స్తోత్రం. నీవున్న స్థితిని బట్టి దేవుణ్ణి శపించవు, దేవుణ్ణి దూషించవు. నీవున్న స్థితిలో దేవుడి వైపే చూస్తావు. దేవుడా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఈ స్థితి నన్నేం బాధించలేదు. నువ్వు నా పక్షమున ఉంటే చాలు ప్రభువా. నీవు నాకు ప్రభువుగా ఉండి, నువ్వు నాకు రాజుగా ఉండి, నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు ప్రభువా. ఒక దైవజనుడు అంటారు కదా, నన్ను దేవుని పాదాలు ఎక్కడ ఉన్నాయో ఆ పాదాలు దగ్గర నన్ను పడవేయండి చాలు. దేవుని పాదాలు అగ్ని గుండములో ఉన్న, దేవుని పాదాలు పాతాళములో నిలబడి ఉన్న, ఆయన పాదాలుంటే పాతాళము కూడా నాకు మంచి గృహమే. దేవుడున్నాడు నాకు. ప్రియులారా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతాం. దేవుడు తప్పకుండా నా పక్షమున ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతాం. చిన్న విషయాలకు కూడా మనము చలించిపోతాం. మన హృదయములో అది మీకే తెలుసు. అది మీకే వ్యక్తిగతంగా తెలుసు. మీ హృదయం ఎలా స్పందిస్తుందో, మీ మనసు ఎలా స్పందిస్తుందో అది మీకే తెలుసు. మీరు నాకు చెప్పకపోవచ్చు, నేను మీకు చెప్పకపోవచ్చు. మన హృదయ స్పందన ఎలాగున్నదో మనకి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. ఆయా సమయాల్లో కొన్ని కఠినమైన పరిస్థితుల్లో, కొంచెం కష్టమైన పరిస్థితి, ఆయా సమయాల్లో ఆకలితో, ఆయా సమయాల్లో దప్పికతో ఉండాల్సి వస్తది. ఆయా సమయాల్లో నిద్ర ఉండదు. ఆయా సమయాల్లో ప్రయాణం సుఖంగా జరగదు. మొత్తం ఆటంకాలే. అయినను అయినను నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం డెవలప్ అవ్వనప్పుడు మనం ఎదగలేం ప్రియులారా. మనం ఎదగలేం. రండమ్మా, ముందుకు రండి. దేవుని స్తోత్రం. గొర్రెల దొడ్డెల మధ్యన మీరు పండుకొనగా, గొర్రెల దొడ్ల మధ్యను పండుకొనగా, మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదు అనుకుంటా. ఏంటి ఉన్నట్టుండి దేవుడు మమ్మల్ని వదిలేసాడేంటి? ఉన్నట్టుండి దేవుడు పట్టించుకోనట్లుగా ఉన్నాడేంటి? దేవుడు నిజంగా మా పక్షాన ఉన్నాడా అని మనం అనుకుంటాం. కానీ గొర్రెల దొడ్డెల మధ్యన పండుకొని ఉండగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. దేవుడంట రాజులను కూడా చెదరగొడతాడంట. దేవుని స్తోత్రం. అంటే రాజులంటే భూమి మీద మనుషులకు చాలా గొప్ప. రాజు అంటే ఆయన మనకి అమ్మో రాజు ఆయన,
ఆ రాజు జోలికి మనం ఎక్కడ వెళ్తాం? కానీ రాజులను, భూమి మీద ఉన్నటువంటి భూపతులను, అధిపతులను, రాజులను చెదరగొడతాడంట దేవుడు. ఆయనకి రాజులు ఏమన్నా గొప్ప ఏంటి? మీకు గొప్ప, నాకు గొప్ప? రాజులైతే గొప్ప ఏంటి? ఎవరికి గొప్ప రాజులైతే? ఏ దేశానికి రాజు? ఈయన రారాజు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద రాజులను నియమించేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే, ఉంచేవాడు ఆయనే, తీసేసేవాడు ఆయనే. ఎవరు శాశ్వతం? ఎవరి అధికారం శాశ్వతం? ఎవరి గొప్పతనం ఎంతవరకు ఉంటది ప్రియులారా? అందరూ మనుషులే, నరమాత్రులే. ఊపిరి ఆగిపోతే మనుషులందరూ భూమిలోకి వెళ్ళేవాళ్లే. అది ఎర్రగొన్న, నల్లగొన్న, పచ్చగొన్న తోలు. వాళ్ళు ఎంత గొప్ప అధికారులైనా ఎవరైనప్పటికీ కూడా నిమిత్త మాత్రులు, మనుష్యులు, ఒట్టి ఊపిరి వంటి వారు. నీటి మీద బుడగలాంటి జీవితం ఇది. ఉన్నంత కాలము మనుష్యులు విర్రవీగుతారు, అతిశయిస్తారు, గర్విస్తారు, నేనంటారు, నేనే అంటారు. ఎక్కడ నేనే? ఆ నేనే కాస్త ఒక్క క్షణాన దేవుడు రాజులను చెదరగొట్టేవాడంట. అందుకని మనం దేవుని వైపు చూడాలి, మనం పరిస్థితుల వైపు చూడకూడదు, కృంగిపోకూడదు. మనకున్న స్థితిని బట్టి కాదు, మనం ప్రస్తుతానికి ఎదుర్కొన్న ఆ కష్టాలు, ఆ శ్రమలు చూసి అయ్యో 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 అని గుండె కొట్టుకోవాల్సిన అవసరం లేదు, రొమ్ము బాదుకోవాల్సిన అవసరం లేదు. రాజులను చెదరగొట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. ఆయన మన పక్షమున ఉండేవాడు. ఆయన మన పక్షమున ఉండేవాడు. సల్మోను మీద హిమము కురిసినాడు. హిమము అంటే మంచు. మంచు కురిసినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో సుందరంగా ఉంటుంది, ఎంతో పవిత్రంగా కనపడుతుంది ఆ ప్రాంతం. అబ్బబ్బబ్బ, ఎంత శుభ్రంగా ఉన్నది ఆ మంచు కురిసినప్పుడు అంట. దేవుడు రాజులను చెదరగొడితే, అంటే శుద్ధి చేస్తే శుభ్రంగా కనపడదు. ఓ, దేవుడు తీసేశాడా? హల్లెలూయా. ప్రియులారా, 14 వచ్చు, సర్వశక్తులకు రాజును 15 వచ్చు, బాషాను పర్వతము దేవ పర్వతం. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. ఏంటంట? బాషాను పర్వతము దేవపర్వతం అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? అది అన్ని పర్వతాల కన్నా చాలా ఎత్తైన పర్వతము. ఈ బాషాను అనేకమైన పర్వతాలతో కూడిన ఆ బాషాను పర్వతము చాలా గంభీరంగా కనిపిస్తుంది అనమాట. అది చూడటానికి మిగతా పర్వతాలన్నిటికీ రాజు, మిగతా పర్వతాలన్నిటికీ దేవుడు. దేవ పర్వతం అన్నట్లుగా కనిపిస్తుంది అంట. అది బాషాను పర్వతము, దేవ పర్వతము. చెప్పండి, ఏ పర్వతము? అంత గంభీరంగా కనిపిస్తుంది, అంత ఉన్నతంగా కనిపిస్తుంది ఆ బాషాను పర్వతం. ఎంతో బాషాను పర్వతం అంటేనే పర్వతం అండి. అయితే బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, ఎవరండి భూమి మీద పర్వతములను సృష్టించింది? ఈ కొండలు, లోయలు, సముద్రము, నదులు, ఇవన్నిటికీ సృష్టికర్త ఎవరు? దేవుడు. ఒక గంభీరమైన కొండను చూసినప్పుడు మనం అబ్బా, అమ్మో, ఎంత గంభీరంగా ఉంది ఈ కొండ, ఈ కొండ ఎక్కితే బాగుండు, ఈ పర్వతం ఎంత అందంగా ఉన్నది, ఎంత అద్భుతంగా ఉన్నది కదండి. కొంతమందికి ఆ ఆశ ఉంటుంది, పర్వతాలు ఎక్కాలనే ఆశ ఉంటుంది కదా. మీరు పెట్టుకోబాకండి ఆ ఆశలు. కొంతమందికి పర్వతాలు ఎక్కాలి, వాళ్ళు జీవితాంతము ప్రపంచ ప్రయాణాలు చేస్తారనమాట. పర్వతాలన్నీ ఎక్కుతూ ఉంటారు. వాళ్ళది అదొక యాంబిషన్, అదొక లక్ష్యం అనమాట. వాళ్ళు ఎన్ని పర్వతాలు ఎక్కారో, వాళ్ళు గిన్నిస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కాలని వాళ్ళ వెనక వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళ పని ఏంటయ్యా అంటే పర్వతాలు ఎక్కటం. పిల్లలారా, లేనిపోయింది అది కోరుకోబాకండి. మీరు శుభ్రంగా చదువుకోండి, పర్వతాలు ఎక్కొద్దు, లోయలు దిగొద్దు. హల్లెలూయా. పర్వతాలు ఎక్కాలి. పర్వతాలను చూసినప్పుడు, కొండలను చూసినప్పుడు ఆ కొండ ఎక్కాలా.
ఆ కొండ మీదకి దిగాల అని అనిపిస్తుంది కదా మనకి. ప్రియులారా గమనించండి. బాషాను పర్వతం, శిఖరములు గల పర్వతం, శిఖరములు గల పర్వతములారా, శిఖరములు గల అంటే ఎత్తైన ఎత్తైన స్థలము ఉంటుందన్నమాట పర్వతముల మీద. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. పర్వతములతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బాషాను పర్వతములారా, నేను కోరుకున్న కొండను చూసి మీరు ఓరచూపులు ఎందుకు చూస్తున్నారు? మిమ్మల్ని కోరుకోలేదనా? హల్లెలూయా! హల్లెలూయా! బాహ్య రూపమును చూసే దేవుడు కాదు. పై రూపమును చూసి ఆకర్షింపబడే దేవుడు కాదు. మనం ఎప్పుడూ కూడా పై రూపమును బట్టి ఆకర్షించబడతాము. కానీ లోపల చూడలేం. మనసు పెట్టం. లోపలికి చూడటానికి మనసు పెట్టం. పైన చూసి ఏం చేస్తాం మనం? ఆకర్షించబడతాం. బాషాను పర్వతములు దేవ పర్వతములుగా పిలువబడుతున్నప్పటికీ దేవుడు కోరుకున్న పర్వతము సియోను కొండ. చప్పట్లు కొడదాం. నేను కోరుకున్న కొండ. అన్నలందరూ ద్వేషించారండి. వీడా ఈ కలలు గనేవాడిని అసలు బ్రతకనీయకూడదు వీడిని. వీడు బ్రతికున్న కానించి మన మీద లేనిపోయిన చాడీలన్నీ మన తండ్రికి చెప్తూ ఉన్నాడు. వీడిని అసలు మన సహోదరులలో ఒకడిగా ఎంచుకోవద్దు. వీడిని అసలు మన మధ్యలో నుంచి తొలగించుకుందాం. వీడు మన మీదే కలలుగంటాడు. వీనికి మనం అందరం కలిసి నమస్కారం చేయాలంట. ఆ? అసూయ వచ్చేసింది ఎవరికి? చెప్పాలి. నోరు తెరవండి కాస్త. మీకు వాక్యము వింటుండగా అది వాక్యం నోట్లో నుంచి రావాలి. హల్లెలూయా! ఏసేపుకి ఏసేపుని దేవుడు అంటున్నాను, సహోదరులు ద్వేషించారు. దేవుడేమో ప్రేమిస్తున్నాడు. దేవుడేమో కోరుకుంటున్నాడు. అన్నలేమో చెప్పండి, అన్నలేమో ద్వేషిస్తున్నారు. అన్నలేమో ద్వేషిస్తున్నారు. దేవుడేమో కోరుకుంటున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? మీ వాళ్ళందరూ నిన్ను ద్వేషించినా దేవుడు మిమ్మల్ని కోరుకుంటే మీరు సంతోషంగా ఉండండి. హల్లెలూయా! మా వోళ్ళందరూ మమ్మల్ని పక్కన పెట్టేశారండి. మా వోళ్ళకి మేమంటే అసలు ఇష్టమే ఉండదు. మా బంధువుల్లో గాని, మా రక్త సంబంధికుల్లో ఎవ్వరు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు లేరు. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఏం కావాలి ఇంకా? ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి వాడు, నిత్యము నిరంతరము ఈ భూమి మీద మనలను నడిపించేవాడు దేవుడు మనలను కోరుకొని ఉంటే అంతకు మించింది మనకి ఏమీ అవసరం లేదండి. వద్దనుకున్నారు అన్నలు. దేవుడేమో కావాలనుకున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, యోసేపు నేను నీకు వాగ్దానం చేసింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నేను నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాట నెరవేర్చబడే వరకు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా, ఎవ్వరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నీ మీద నిందలు మోపినా, ఎవరు నిన్ను చెరసాలకు అప్పగించినా, ఎవరు నిన్ను ఏ విధంగా హింసించినా, నువ్వు ఇనుప సంఖ్యలతో ఎంత బాధించబడినా, నేను మాత్రం నీకు ఇచ్చిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడిచిపెట్టను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను.
దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. మనము ఆయనను విడిచిపెడతామేమో. అరే పట్టుకోరా చెయ్యి అంటే వీడు విడిచిపెడతా ఉంటాడు. ఏయ్ చెయ్యి పట్టుకోమన్నానా మళ్ళీ వదిలేస్తాడు. దేవుడు కోరుకున్న కొండ. చెప్పండి ఆ మాట. నువ్వే ఆ కొండవి. హల్లెలూయా. దేవుడు కోరుకున్న కొండ. మీరెందుకు ఓర చూపులు చూస్తున్నారు బాషాను పర్వతములారా? మీకే బాగా నొచ్చుకుందా మీకు? నేను కోరుకున్నానని, నేను ఏర్పాటు చేసుకున్నానని, ఈ ఈ బిడ్డను నేను ఎంచుకున్నానని చెప్పి మీకు కన్ను కొట్టిందా? అంటారు గదా! కొన్నిసార్లు దేవుడు మిమ్మల్ని దీవిస్తే మీ ఇంట్లో వాళ్ళకే కన్ను కొట్టిద్ది. ఎవరికో గాదు. ఎవరి దాకో ఎళ్ళక్కర్లా. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తే, దేవుడు మిమ్మలను బహుగా మీరు చేసేదంతా సఫలమైపోతూ ఉంటే, మీరు ప్రతి విషయంలో సంతోషంగా ఉంటే, ఇంట్లో వాళ్ళు గూడా ఈడేంట్రా బాబు! అ అందుకే దేవుడు కోరుకోవాలి ప్రియులారా. దేవుడు బాహ్యమును చూడడు. మనకిక్కడ ఆత్మీయమైన ఒక పాఠం నేర్పించటానికి భౌతికమైన పర్వతాలను, కొండను దేవుడు చూపిస్తున్నాడు. మనకొక ఆత్మీయ విషయాన్ని నేర్పించడానికి దేవుడు ఇక్కడ ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు. ఆ బాషాను పర్వతములను దేవుడు కోరుకోకుండా సియోను కొండను కోరుకున్నాడు. సియోను పర్వతము నాదంటున్నాడు. సియోను మీద నా సింహాసనం ఉన్నదంటున్నాడు. ఎందుకయ్యా బాషాను పర్వతం మీద నీ సింహాసనం వేసుకోవచ్చు కదా! నేను కోరుకున్న స్థలం ఇది. నేను కోరుకున్న కొండ ఇది. నేను కోరుకున్న వ్యక్తి యోసేపుని ఎవరు కోరుకున్నారు? చెప్పండండి. దేవుడు కోరుకున్నాడు. చివరికి బట్టలన్నీ ఊడదీసి ఆయన్ని గుంటలోకి తోసి ఇష్మాయేలీయులకు అమ్మివేసిన అమ్మబడినటువంటి యోసేపు బానిసగా ఒక దాసుడుగా అమ్మబడి చివరికి ఐగుప్తు దేశానికి వెళ్ళి పోతిఫర్ ఇంట్లో ఒక పనివాడుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కోరుకున్న వ్యక్తి అతడు. మరి దేవుడు కోరుకుంటే ఎందుకండి గుంట వస్తది. దేవుడు కోరుకున్న వ్యక్తికి మరి ఎందుకండి ఈ అవమానం? చెయ్యని నేరము, చెయ్యని పాపము, చెయ్యని దోషము ఈయనకి అంటబడింది. ఎందుకు? వస్తాయి పరిస్థితులు. మరి దేవుడు కోరుకున్నప్పుడు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు అవును. మనము ఏ పరిస్థితి గుండా వెళుతూ ఉన్నా కూడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం. మనం ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ కూడా, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎవరండి మన పక్షాన ఉన్నది? దేవుడు. ఎవరు నాకు తోడుగా లేకపోయినా, ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా, దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే విశ్వాసం ఒక వ్యక్తికి ఎప్పుడైతే బలపడుతుందో, అతడు దేవుని కార్యాలను చూస్తాడు. దేవుడు నా కుటుంబాన్ని విడిచిపెట్టడు. దేవుడు నా బిడ్డలను విడిచిపెట్టడు. దేవుడు నన్నెప్పుడు వదిలిపెట్టడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆ విశ్వాసం, ఆ విశ్వాసం రాత్రి యవనస్తుల కూడికలో మోషే గారి గురించి మాట్లాడుతుంటే, అమ్మగారికి చాలా విమలమ్మ గారున్నారు 76 సంవత్సరాలు. యవనస్తుల కూడికలో పాల్గొన్నారు రాత్రి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా! నేనెంతో మీ సందేశం ద్వారా పొద్దున గూడా వచ్చి రాత్రి చెప్పారు, పొద్దున గూడా చెప్తున్నారొచ్చి. చాలా చక్కని సందేశం దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు సాక్ష్యం చెప్తానయ్యా అంటున్నారు. దేవునికి స్తోత్రం. మోషే ఐగుప్తు నుండి వెళ్ళిపోయాడు కానీ, అతడు దేవుని చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. అతడు పారిపోయాడు 40 సంవత్సరాలు. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అతడు గొర్రెలను కాసుకుంటున్నాడు. ఇక్కడ రథాల మీద తిరగాల్సిన వ్యక్తి
రాజభవనములో రాజభోగములు అనుభవించాల్సిన వ్యక్తి ఆ సుఖాన్ని, ఆ సౌఖ్యాన్ని, ఆ అధికారాన్ని, ఆ పేరుని, ఆ ప్రతిష్టని మొత్తాన్ని వద్దనుకున్నాడు. మనం కావాలి, కావాలి, కావాలనుకుంటాం గదా! కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. మనల్ని తీసుకెళ్ళి బంగారు బుట్టలో పడేస్తాడు. కావాలంటే, "కావాలి నేను ఈ బుట్టలోనే ఉంటాను" అని అంటే, ఓకే అక్కడే ఉండని వదిలేస్తాడు. నాకంటే నీకదే ఎక్కువైనప్పుడు అక్కడే ఉండు మరి. కొన్నిసార్లు దేవుడు ఇచ్చి శోధిస్తాడు. కొన్నిసార్లు లేమిలో ఉంచి కూడా పరీక్షిస్తాడు. శోధించడం అంటే మనల్ని బాగు చేయటానికి. దేవుని స్తోత్రం. కలిమిలోనైనా, లేమిలోనైనా పెళ్ళిళ్ళు ప్రమాణంలో ఏం చెప్తారు చెప్పండి? ఆ ప్రమాణాలు గుర్తు తెచ్చుకోండి. మీరందరూ చేసే ఉంటారు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసి మీరు క్రిస్టియన్ మ్యారేజ్ గుండా వెళ్ళినట్లయితే కలిమి యందును, లేమి యందును, సుఖ దుఃఖముల యందును నేను నీకు తోడుగా ఉండి నీకు భర్తగా ఉంటాను. మరి దేవుడి పరిస్థితి ఏంటి? దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను కలిమిలో ఉంటేనే నువ్వు నాకు దేవుడివి, లేమి కొరత వస్తే నాకు దేవుడు కాదు. అదే మన ప్రమాణం. ఏ పరిస్థితి గుండా వెళ్ళినా ఎలాగున్నప్పటికీ కూడా నువ్వే నా దేవుడువయ్యా. హల్లెలూయా! నువ్వే నా దేవుడవు. ఎవరు ఎన్ని ఓర చూపులు చూసినా బాధ లేదు. నీవు దేవుని చేత కోరబడిన వ్యక్తివి. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. ఎవరు ఎంత అసూయపడినా, ఎవరు ఎంత గింజుకున్నా, ఎవరికి ఎన్ని కళ్ళు కుట్టినా, నీవు దేవుని చేత ఎన్నుకోబడినప్పుడు, దేవుని చేత కోరబడినప్పుడు, నువ్వు ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ. దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. ఆయన సైన్యం గురించి, ఆయన రథముల గురించి, ఆయన సైన్యము గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. దేవుని రథములు అంట సహస్రములు, వేల వేల, వేల వేల రథములు, దూతలు, వేల వేల కోట్ల కోట్ల దూతలు కలిగినటువంటి దేవుడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. దేవుడు ఎంత గొప్ప సైన్య సమూహము కలిగిన దేవుడు, ఎంత పరిశుద్ధుడైన దేవుడు. ప్రవచనాత్మకంగా 18వ వచనములో నీవు ఆరోహణమైతివి. హల్లెలూయా! ఏమయ్యాడంట? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. చాలా లేఖనాలున్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు చూపించట్లేదు గానీ, ఎఫెసీ పత్రికలో ఉంటది. ఆయన చెరను చెరగా కొనిపోయెను. నీవు ఆరోహణమైతివి. నీవిక్కడ లేవయ్యా, నువ్వొచ్చావు. నువ్వు తర్వాత ఈ ఈ భూమి మీద నుంచి నువ్వు ఎత్తబడ్డావు, ఆరోహణమయ్యావు. ఇది ప్రవచనాత్మకంగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన సమస్తమును జయించి, మరణాన్ని కూడా జయించి, ఆరోహణమైనటువంటి సంగతిని గూర్చి ప్రవచనాత్మకంగా మాట్లాడబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ ప్రభువు ఈ భూమి మీదకు వచ్చి సమస్తమును జయించిన వాడుగా ఆరోహణమైనప్పుడు ఆయన చెరను అనగా పరిశుద్ధులైన వారిని, వారు ఎక్కడైతే ఉంచబడ్డారో ఆ పరిశుద్ధులందరినీ కూడా ఆ చెరను చెరగా పట్టుకొని పోయెను. అప్పుడే పరదేశు, పాతాళము విడిపోయింది. పక్క పక్కనే ఉండేవి. ఇప్పుడు పాతాళం భూమిలో ఉన్నది. పరదేశు ఎక్కడుంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా! నువ్వు ఆరోహణమైతివి. పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మన ప్రభు ఎల్లప్పుడూ స్తుతి నొందును గాక.
గుంటలో నుంచి యోసేపు సింహాసనాన్ని మీదకి వెళ్ళాడు. గుంటలోనే చనిపోలేదు. చప్పట్లు కొడదాం. చెరసాలలోనే మగ్గిపోలేదు. గుంటలో నుండి బయటికొచ్చాడు. చెరసాలలో నుండి బయటికి వచ్చాడు. చివరికి ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద. అలాగే దావీదు కూడా తన జీవితంలో గొర్రెల దొడ్డిలో నుంచి బయటకొచ్చాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకని ఆయన దీనులను ఎన్నుకుంటాడో తెలుసా? ఆయన నామానికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం. ఆయన దీనులను పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు. ఎందుకనండి దీనులు? ఆల్రెడీ రాజు ఇంట్లో పుట్టినవాడు సింహాసనం మీద కూర్చుంటే, ఏముందిలే ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు అని సింపుల్‌గా తీసేస్తారు. కానీ ఎక్కడో అట్టడుగునున్నటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రయాసపడి, కష్టపడి, సంపాదించి, చదువుకొని, పేరు తెచ్చుకొని, మంచితనము సంపాదించి ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే తన బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ తండ్రి ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఏ అధికారి కాదు. కానీ ఇతను జీరో నుంచి హీరో అయినప్పుడు అందరూ అతని గురించి మాట్లాడతారు. అవునా గదా! మనమై మనం కూడా అదే కదా మాట్లాడేది ఇప్పుడు. ఎవరినైనా మనం చూడండి, ఎవరైనా సరే కష్టపడి సైకిల్ మీద నుంచి బెంజ్ కార్‌లో తిరుగుతుంటే, ఒరేయ్! ఒకప్పుడు ఆడు సైకిల్‌లో తిరిగాడురా. నేను చూశాను కళ్ళారా. సైకిల్ మీద తిరిగిన వాడు ఈరోజు బెంజ్ కార్‌లో తిరుగుతున్నాడు. ఏంటి? ఎలా హెచ్చించబడ్డాడు? అవును. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది గదా! దేవుడు చేసే కార్యాలు కూడా ఎలాగుంటాయో తెలుసా? దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. మనం ఎలా ఉండాలిప్పుడు? హెచ్చించుకోవాలా? తగ్గించుకోవాలా? దీనులను ఆయన పైకి లేవనెత్తుతాడు. ఎవరైతే హంబులో, ఎవరైతే దీనత్వం కలిగిన వారో వారిని చూస్తాడు. వారి మీదకి మనసెళ్తది. నీవు నీ లోపల అహంకారం, అతిశయము, నీ గురించి నువ్వు గొప్ప అనుకున్నంత కాలము దేవుడి కళ్ళు నీ మీద పడవు. దేవుని బిడ్డలారా, దావీదుని గొర్రెల దొడ్డిలో నుండి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ముందుకు రండమ్మా. చూసుకోండమ్మా. వెనకున్న వాళ్ళు గైడ్ ఇక్కడ రండమ్మా. ముందుకు రండి. మధ్యలో చైర్స్ ఏవి ఉంచొద్దు. అక్కడ కూడా ఒక చైర్ ఉంది మధ్యలో. పిల్లలు లేపేసేయండి. హల్లెలూయా! హల్లెలూయా! సింహాసనం మీద దావీదు రాజు అయిన తర్వాత ఒకసారి కూర్చొని తన ప్రాణమిత్రుడైనటువంటి యోనాతాను గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి? యోనాతాను ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. సౌలు ఈయన్ని ద్వేషించి బ్రతికినంతకాలం ఈయన్ని చంపాలనుకున్నాడు. చివరికి ఆయన తన కత్తి మీద తానే పడిపోయి చచ్చిపోయాడు. మొట్టమొదటి రాజు, అభిషేకించబడిన వాడు సౌలు. మరి ఆ తర్వాత దేవుడు కోరుకుంది ఎవరిని? ఎవరిని? ఆ! దావీదేమన్నా బాగా ఎత్తరవాడా? దావీదేమన్నా చదువుకున్నవాడా? దావీదేమన్నా ఉన్నతమైన పలుకుబడి సంపాదించిన వాడా? కాదు. వాడు గొర్రెల దొడ్లో ఉంటాడండి. చివరోడు ఉన్నాడు ఒకడు. కడసరివాడు ఒకడున్నాడు అని చెప్పే పరిస్థితి. ఇంకొకడున్నాడని ముందు చెప్పట్లేదు తండ్రి. ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కొడుకులని అడిగితే గాని చెప్పట్లేదు. మనిషి కాదా దావీదు? కొడుకు కాదా? ఆయనకు పుట్టలేదా? ఎనిమిదో వాడు ఉన్నాడండి. ఎనిమిదో వాడు కడసారి వాడు. ఆడు గొర్రెలు కాదు, పిలిపించు అతన్ని. దావీదు రాగానే ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. ఈ దావీదు రాజైన తర్వాత ఒకరోజు ఆ యోనాతాను లేదా సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేపించాడు. రాజ్యం అంతటా తిరగండి, సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా ఒక్కడైనా బతికుంటే వాడు నాకు కావాలి. ఎందుకు? చంపడానికి కాదు. దావీదు అలాంటి ద్వేషం పెట్టుకోడు, పగ పెట్టుకోడు. ఆయన అలాంటి స్వభావం కాదు. మీలో ఎవరికైనా ఎవరి మీదైనా పగ ద్వేషం ఉంటే వదిలేయండి, ఈరోజే వదిలేయండి. హల్లెలూయా! మనం పగలు ద్వేషాలు పెట్టుకునే వాళ్ళం కాదు, మనం క్షమించేవాళ్ళం.
ప్రేమించేవాళ్ళం. ఇంకా చేతనైతే భోజనం కూడా పెడతాం శత్రువుకి. హల్లెలూయా! అందరితో సమాధానముగా ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఆ! మనకేమి వద్దు ప్రియులారా. దావీదు సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారు. లోదెబారులో ఉన్నాడు ఒకడు. వాడు కుంటివాడు. వాడు యోనాతాను యొక్క కుమారుడు. దేవుని స్తోత్రం. పట్టండి ఆ కుంటివాడిని. పట్టుకొచ్చారు. మెఫీబోషేతు. దేవుని స్తోత్రం. ఎక్కడో లోదేబార్ అనే ఊర్లో, పల్లెటూరులో ఎక్కడో ఒకడు ఆ యుద్ధములో ఆ బిడ్డను కాపాడటానికి అతన్ని పెంచుతున్నటువంటి తల్లి పరిగెడుతూ ఉండగా అతను పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. కుంటివాడు యోనాతాను యొక్క సంతానము, యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషేతు ఇంకా బ్రతికి ఉన్నాడని తెలవగా దావీదుకి ఊరట వచ్చింది. పట్టరండి. ఆ కుంటివాడు వచ్చినప్పుడు అతడు భయపడుతున్నాడు. దావీదు నన్ను ఎందుకు పిలిపించాడు? నా తాత అంటే సౌలు ఆయన ఎంతో ఇబ్బంది పెట్టాడు కదా, ఇప్పుడు నన్ను ఏమైనా చంపేస్తాడేమో అని అనుకుంటున్నాడు మెఫీబోషెతు. ఆ మెఫీబోషెతుని దావీదు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో మీకు తెలుసు కొంతమందికి. ఏం చేశాడో తెలుసా? ఆ మెఫీబోషెతుని నేను భోజనము చేసే బల్ల దగ్గరికి తీసుకురండి. భోజనం బల్ల దగ్గర రాజుగారు ఇప్పుడు దావీదు రాజుగారు భోజనం చేసే ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు ఒక కుంటివాడు వచ్చాడు, మెఫీబోషెతు వచ్చాడు. ఇప్పుడు నాతో కలిసి అతనికి కూడా ఆహారం వడ్డించండి. ఇప్పటి నుంచి ఇది మొదలుకొని ఈ కుంటివాడు ఈ మెఫీబోషెతు నాతోనే కలిసి భోజనం చేస్తాడు. అది మన దేవుని హృదయం. దేవుడు మహారాజు, మనము భయంకరమైన కుళ్ళు, కుచిత్రం, పాపము అన్నీ గలవారం. మనలో ఎన్నో వంకర టింకర్లు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాతో కలిసి ఉండాలి. నేను నిన్ను కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను కోరుకున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ బలహీనతలు నాకు తెలుసు. నీ అవిధేయత ఏమిటో నాకు తెలుసు. అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి రా. హల్లెలూయా! నువ్వు నా యొద్ద భోజనం చేయి. నేను నీతో ఉంటాను. నేను నీతో కలిసి భోజనం చేస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నీకోసమే నేను ఈ లోకానికి వచ్చి నేను రక్తాన్ని చిందించాను. నిన్ను నా సొత్తుగా చేసుకోవడానికి, నీ పాపమంతటిని క్షమించి నా బిడ్డగా చేసుకోవడానికి నేను నిన్ను కోరుకున్నాను. దేవుడు మనల్ని కోరుకున్నాడండి. హల్లెలూయా! సంతోషం లేదా మీకు? టిఫిన్ చేసి రాలేదా? దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు ఇప్పుడున్న స్థితిని మీరు చూడొద్దు. ఇప్పుడు ఉన్న గొర్రెల దొడ్డెను మీరు చూడొద్దు. ఇప్పుడు మీరు ఎక్కడ పండుకుంటున్నారో, మీరు ఇప్పుడేం తింటున్నారో, మీరు ఇప్పుడేం కలిగి ఉన్నారో ఇది ఇంపార్టెంట్ కాదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మన పక్షమున ఉన్నాడు. ప్రభువుని కనపరుద్దాం. ఆయన వైపు మాత్రమే చూద్దాం. ప్రభు స్తుతి నొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. భారం ఉందా మీకు? ఒక్క భారం ఏంటండి? చాలా భారాలు ఉన్నాయండి. భరించేవాడున్నాడు. ఆమెన్, ఆమెన్. నీ భారము భరించేటటువంటి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నీ భారాన్ని నువ్వు మాత్రమే మోస్తున్నావు అనుకుంటున్నావు ఇప్పటి వరకు, కానీ నీ భారాన్ని మోస్తున్నవాడు ప్రభు. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. నాకు ఇంత సంతోషంగా ఉందా? మీకు సంతోషమే కనపడతలేదు. నేను టిఫిన్ చేయలా, కాఫీ తాగొచ్చా. దేవుని స్తోత్రం. మన భారాన్ని మోసేవాడు దేవుడు. చాలాసార్లు అబ్బో నేనే మోస్తున్నాను, ఈ భూమి మీద ఎవడో మోయట్లేదండి ఈ భారం. బా, నాకేనండి ఎంత భారం వచ్చి పడిపోయింది. అసలు నాకున్నన్ని భారాలు ఎవరికి లేవు అనుకోవద్దు. దేవుడా, నా శ్రమను, నా బలహీనతను, నా కష్టాన్ని నువ్వు మోస్తున్నావు. నా భారాన్ని నీ మీద మోపాను నాయన. నువ్వు నా భారాన్ని మోస్తున్నావు గనుక నేను నిన్ను స్తుతిస్తానే ఉంటాను. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షమున
పూర్ణ రక్షణ కలుగజేయువాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ప్రియులారా, ఈ కీర్తన భాగం ద్వారా ఈ 13-20 వచనాలు ధ్యానించండి, నమ్మండి. దేవుడేం మాట్లాడుతున్నాడో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ కూడా మనల్ని మనం చూసుకొని కృంగిపోవద్దు. మెఫీబోషెతు ఊహించి ఉండడు. ఒకప్పుడు నా తాత ఈ దేశాన్ని పరిపాలించిన రాజు. ఒకప్పుడు నా తండ్రి చాలా గొప్పవాడు యోనాతాను. ఈరోజు నేను కుంటివాడిగా ఈ లోదేబారు అంటే అది గుర్తు రావట్లేదు నాకు ఆ మాట. అది అది చాలా తక్కువ స్థలం అన్నమాట. ఇక్కడ ఉండాల్సొచ్చిందే. నా స్థితి ఇలాగైపోయిందే. నేను ఇంతగా అధమపడ్డానే. నేను ఇంత తక్కువ స్థానానికి త్రొక్కబడ్డానే అనే బాధ అతనిలో ఉండుండొచ్చు మెఫీబోషెతు. కానీ ఉన్నట్టుండి ఆయన జీవితం మారిపోయింది. దేవునికి స్తోత్రం. మెఫీబోషెతు రాజుగారి యొక్క బల్ల మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తూర్పు నుండైనా, పడమటి నుండైనా, ఉత్తర దక్షిణముల నుండైనా హెచ్చు కలుగదు. దేవుడే ఒకరిని హెచ్చించును, దేవుడే ఒకరిని మిమ్మల్ని హెచ్చించేది దేవుడు. అది కోరుకుందాం. ప్రభువా, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా భారం ఇలాగుంది నాయనా, నీ వైపు చూస్తున్నా, నిన్నే స్తుతిస్తున్నా, నిన్నే ఆరాధిస్తున్నా. దేవునికి స్తోత్రం. తల్ల వంచి కళ్ళు మూసుకొని